జిల్లా మోపిదేవి మండలంకి నేను వెళ్ళాను. ఇప్పుడు కూడా పరిచర్య నేను వెళ్ళి ఇంచుమించు చాలా 40 సంవత్సరాలు అయ్యింది. దూరం ఒకటి వల్ల రాను కలవలేకపోతున్నా. మరి ఇలాంటి గొప్ప సమయంలో అందరి హృదయాలు గాయముగా ఉన్నవి. మీరు ప్రార్థన చేయండి. ప్రభు అయిన యేసయ్య మేఘారుడై రాబోతున్నాడు. ఎవరిని తీసుకుని? రాజుని ఎంట పెట్టుకుని ఆయన రాబోతున్నాడు. ఆయన మనం ఎదుర్కొనబోతున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న ఊరు ప్రయాణం చేశాడు. ఆయన గెస్ట్ హౌస్లో ప్రశాంతంగా ఆయన నిద్రపోతున్నాడు. ప్రభు వస్తూ సమాధులన్నీ తెరవబడినప్పుడు ఆయన ఎంట పెట్టుకుని వచ్చినప్పుడు రాజును మనం చూడబోతున్నాం. ఆమేన్. అంతేగాని ఎవరు ఎన్నడను మనము దుఃఖపడవద్దు. యెషయా గ్రంథము 57వ అధ్యాయములో ఒక ప్రత్యేక మాట చదివి ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథం 57:1 వచనములో ఒక ప్రత్యేకమైన మాట. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాన్ని మనస్సున పెట్టరు. భక్తులైన వారు కనబడని భక్తి. ఆమేన్. కనబడే భక్తి కాదు ఇది. కనబడన భక్తి సాధారణంగా ఆత్మ సంబంధములో కనబడన నొప్పు పట్టుకుంటే ఏం చేసింది? అలాంటి నొప్పులాగా పెంచబడిన పిల్లలు, దేవుని నామాన్ని ఘనపరిచే బిడ్డలు, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. వారి కీడు చూడకుండా నీతిమంతులు ఏ విధము చేతనైనా వారి కొనిపోబడుచున్నారు అన్న మాట అది ఎవరికి తోచదు. చచ్చిపోలా విశ్రాంతిలో గెస్ట్ హౌస్లో నిద్రపోతున్నాడు. దేవుని స్తోత్రం. పరదేశంలో నిద్రలో ఉన్నాడు. ప్రభు వస్తూ లేపుకొని తీసుకొస్తాడు. మనం ఎక్కువ ఏడవకూడదు. ఇరవై గ్రంథంలో చెప్పాడు ఏమని? చనిపోయిన వారిని గురించి ఏడవబాకండి. ఏం చేయాలి? ఇంతమంది చెబుతూ ఉంటే ఆ మాటలన్నీ తురిమినట్టు కడుపులో ఉన్న భాగాలు తురిమేస్తుంటే బిడ్డల గురించి మరి దుఃఖం. యేసయ్య అంటున్నాడు ఏడవకుడి, చనిపోయిన వారి గురించి ఏడవద్దు. ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు. ఇదిగో నేను రాజులకు రారాజుగా వస్తాను, వధువు సంఘం కొరకు రాబోతున్నాను, పెళ్లి కుమారుడుగా రాబోతున్నాను, సింహం వలె రాబోతున్నానని మహిమ కలిగిన దేవుడు చెప్పిన మాటలను నిరీక్షణతో మనము నమ్మి ఓదార్పు పొందుదాం. ఈరోజు మాత్రమే దుఃఖం, ఇక మేడు దుఃఖం అనదు. దేవునికి స్తోత్రం. ఏమనదు? ఈ రోజు వరకు అందరికీ దుఃఖం ఉండదు. తల్లిదండ్రులకు, భార్యకి, తోబుట్టు వారందరికీ దుఃఖం ఉండదు. మహిమ కలిగిన దేవుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు, ఆనందముగా నింపబోతున్నాడు. మనం ఎవరు దుఃఖపడవద్దు. ఆ కుటుంబం కొరకు, అయ్యగారి కొరకు, వారి పిల్లల కొరకు, తన భార్య కొరకు మనం అందరము ప్రతి ఒక్క ప్రార్థనలో జ్ఞాపకం చేద్దాం. శాంతి సమాధానంతో ప్రతి వారిని దీవించును గాక. ఆమేన్.